నమస్తే. ఈ వట్టె నాగుల పెళ్ళి అనే వినే ఉంటారు అందరూ గూడా. సో, ఈ వట్టె నాగుల పెళ్ళి విలేజ్‌కి సంబంధించినటువంటి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడున్నటువంటి భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తుందని కొన్ని ఆరోపణలైతే వస్తున్నాయి. మరి వాస్తవానికి ఎంతవరకు నిజము? ఎంతవరకు అబద్ధము? అసలు వట్టెనాగుల పెళ్ళిలో ఏం జరుగుతుందనే విషయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియాల్సి ఉన్నది. మరి ముఖ్యంగా ఈ భూముల మీద పడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా అందులో టాప్‌లో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూముల మీద ఎందుకు ఈ కన్నులేసుకొని కూర్చుంటున్నాడనేది ఒకసారి క్లారిటీగా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఆ ఊరికి కూడా పోయిండట. ఏం జరిగిందాడో ఒకసారి చూద్దాం. బెదిరిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు బెదిరిస్తుండు? ఎవరిని బెదిరిస్తుండు? 1400 కోట్ల భూమిపై మంత్రి కన్ను, భూ యజమానులకు బెదిరింపులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. ఆయన అక్కడ కూడా పోయిండట. అసలు ఏంది ఈ కథ చూద్దాం. సతీష్ షా అనే వ్యక్తి కుటుంబానికి చెందిన సుమారు 1400 కోట్ల విలువైన భూమిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నటువంటి మాట ఇక్కడ కనబడుతుంది. సోమవారం బీఆర్ఎస్ బృందం వట్టెనాగులపల్లిలో పర్యటించింది. బాధితులు సతీష్ షా కుటుంబంతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్ళి భూమిని డెవలప్మెంట్కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారని ఆరోపించారు. 1960 నుంచి సతీష్ షా కుటుంబానికి ఇక్కడ భూమి ఉన్నదని తెలిపారు. వట్టెనాగులపల్లి అభివృద్ధి చెందాక ఇక్కడ భూముల విలువ భారీగా పెరిగిందన్నారు. అయితే సతీష్ షా కుటుంబానికి భూమిని డెవలప్మెంట్కు ఇవ్వడానికి అమ్మడానికి సిద్ధంగా లేమని చెప్పడంతో మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారని ఆరోపించారు. అయితే ఇక్కడ ఈ సతీష్ షా అనే కుటుంబానికి సంబంధించినటువంటి భూమి అదట 1400 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి భూమి అంతా అది. ఆ భూమి మీద కన్ను పడ్డది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. చాలా చాలా వైరల్ కూడా అవుతున్నది. అందరూ కూడా తెలిసిన అంశమే ఇది. మరి ఎందుకయ్యా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత పేదోళ్ళ దగ్గర ఇండ్లు గుంజుకొని నువ్వు కబ్జాలు పెట్టి పేదోళ్ళని బెదిరించి చేసేది మరి? అసలు ఈ కథ ఏంది? అసలు ఒక్కసారి కథ తీయాలి. అసలు మా సీనన్న తీసిండు, కాలేజ్ టీవీ సీనన్న రగన్న కూడా తీసిరు వాస్తవానికి. మరి ఎందుకు ఇంత అంటే ఇప్పుడు పేదోళ్ళ భూములు ఖమ్మంలో గుంజుకుంటిరి, మీ వాటా కోసం అక్కడ పేదోళ్ళ భూములు గుంజుకుంటారు. చాలామంది మీడియా ఎఫెక్టు అందరి ఎఫెక్టుతోని అక్కడ మళ్ళీ భూములు పంపిణీ కార్యక్రమం చేసారు. సరే, అది కొంత మేరకు పక్కన పెడితే నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసేటటువంటి మైనింగ్ మాఫియా, నువ్వు చేసేటటువంటి నువ్వు ఏడాడ భూములు కబ్జాలు పెడుతున్నావు, నువ్వు ఏడాడ మైనింగ్లు చేస్తున్నావు తెలియదా జనాలకి? ఏందనంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళా మీ నుంచి వచ్చే అనేక కాల్స్, అనేక బెదిరింపులకు కొంతమంది భయపడుతున్నారు తప్పితే మీ అక్రమాలు బయట పెట్టాడంటే పెద్ద సమస్య కాదు. చాలా ఉన్నాయి, ప్రజలకు తెలుసు, చాలామంది మీడియా మిత్రులకు కూడా తెలుసు. మా సీనన్న డైరెక్ట్గా తీసుకుపోయి చూపించి నువ్వేమేం చేస్తున్నావు, అసలు ఈసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ భూములకు సంబంధించినటువంటి అంశం పైన అసలు ఏం సంబంధం, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏదైతే ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నదో దాని మీద అసలు దానికి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్కి అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం ఏందని చెప్పేసి క్లియర్గా జనాలకు చూపించాడు. ఏంది మంత్రి, నువ్వు ఒక మంత్రివి, పరిపాలన చేయాలి, బడ్జెట్ కేటాయించాలి, రాష్ట్ర అభివృద్ధి చేయాలి. కానీ ఈ భూములు గుంజుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు. కానీ భూములు గుంజుకోడు, బెదిరింపడు, పేదోని భూమి గుంజుకుంటారు, ఉన్నోని భూమి గుంజుకుంటారు. ఈ భూముల మీదనే కన్నులు వేసుకుంటూ కూర్చోరి, పాలన చేయకూరి, నియోజకవర్గాల డెవలప్మెంట్ చేయకూరి, ప్రజల సమస్యలు పట్టించుకోకూరు. కానీ భూములు గుంజుకొని రెడీగా పెట్టుకోరు. ఎందుకంటే మళ్ళీ మీకు సంపాదించుకోవాలి కదా, మీ పిల్లల తరాలకి ఇవ్వాలి కదా. మాలాంటోడు ఎక్కడైనా పోని మీకు గంగలే కలవాలా. మీరు మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఎగేసుకొని పోయి మళ్ళీ మీరు వచ్చే మీ జనరేషన్ పిల్లలు కూడా మళ్ళీ రాజకీయాలు చేయడం కోసం మీరు సంపాదించుకొని పెట్టుకోవాలి. తన రెవెన్యూ శాఖలోని
శ్రీనివాసులు అనే అధికారి ద్వారా 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీతో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్ర వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు. భూమి ఇవ్వకపోతే 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారని తెలిపారు. దీనికి లొంగపోవడంతో హర్షారెడ్డి ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ వచ్చింది చూడ ఇలా కూడా వచ్చింది అది రాఘవ కన్స్ట్రక్షన్ గుండాలతో కలిసి నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకుంటున్న గోశాలను కూల్చివేశారని చెప్పారు. అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను సజీవంగా పాతిపెడతామని బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఆర్ఐ నమోదు చేసిన పోలీసు అధికారులు హబీబుల్లాను బదిలీ చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకొని ఈ దురాఘాతాలు జరుగుతున్నాయని కేటీఆర్ వివరించారు. సరే, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వల్ల హయాంలో కూడా సరే చాలా చేసిరు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ ఏడ ఎవరికైనా అన్యాయం జరిగితే ఆడ పోయి కొట్లాడుతున్నారు. సరే, అదొక విషయం పక్కన పెడదాం. బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదా అంటే వాళ్ళు కూడా మస్తుగా చేసారు. వాళ్ళే మామూలుగా లేవు. వాళ్ళే చెప్తే ఒడవ తీరదు. 10 సంవత్సరాలలో ఎంత దోసుకోవాలనో, ఎంత దాచుకోవాలనో, ఎన్ని చేయాలనో అన్నీ చేసారు. ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి ప్రజల వైపు తిరగాల తప్పదు, మళ్ళీ అధికారం తెచ్చుకోవాలి కాబట్టి తిరుగుతున్నారు. ఇక వాళ్ళ ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి ఆస్తులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి అక్రమాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి భూ కబ్జాలు రేవంత్ రెడ్డికి తెలియదా? ముఖ్యమంత్రికి తెలిసినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేడు? అరే మనం ఎందుకయా పేదల భూములు ఎందుకు గుంజుకోవాలి? ఉన్నోని భూములు ఎందుకు గుంజుకోవాలి? మరి మీ భూములు పేదలకు వంచరాదు. మీకు ఆడున్న భూములు పేదలకు వంచురి, అది వద్దు. కానీ భూమి ఏడు ఉంటే ఆడపోయి కన్నేసి బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి ఏంది అసలు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఒకసారి ఆలోచించండి. కావాలి మాకు కావాలి, అసలు బీఆర్ఎస్ వద్దు మాకు కాంగ్రెస్ కావాలని చెప్పేసి అందరూ ఉరికి లైన్లో నిలబడకుండా కూడా పంచాలు పెట్టుకొని మరి ఓట్లు వేసి గెలిపించారు. ఇలా ఏంది పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏందనంటే, మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులను ఎత్తుకపోతుంటే ఇలా ఎత్తుకపోతురని చెప్పేసి పోయి చెప్పుకున్నా కూడా మళ్ళా మనకే థ్రెటన్ ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. వెనకటి రోజులు ఎట్లుండెనో మళ్ళా ఇలా ఆ వెనకటి రోజులు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలు, ఒకసారి మనం ఎవరిని గెలిపించుకున్నాము, మనం ఏం చేస్తున్నాం, అసలు మనకు ప్రతిరోజు ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలకు కారణం ఎవరు? మనం తప్పు చేసినాం, గెలిపించి తప్పు చేసినాం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలన్న ఆలోచనలో మనం కనీసం లేకపోతే వీళ్ళు చేసేటటువంటి పనులు, ఈ అక్రమాలు, ఈ అవినీతులు అనేకం ఇంకా పెరుగుతుంటాయి తప్ప ఇవి తగ్గే అవకాశం కనబడతలేదు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలా, ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్కి నీకు సంబంధం ఏంటి? అసలు ఈ భూముల మీద నీ కన్నేంది? 1400 కోట్ల విలువైనటువంటి ఆ భూముల మీద నీ కన్నేంది? 27 ఎకరాలు ఇస్తావా? అది 27 ఎకరాలు మేము అల్ల నుంచి వెళ్ళి మేము గుంజుకుంటాం, మేము కబ్జా చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. బాధితులు పోయి ఎవరు సతీష్ ఇంకా వాళ్ళ కుటుంబీకులు పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే కూడా, ఎఫ్ఐఆర్ చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులను బదిలీ చేసేటటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడైతే మనకు వార్త ఒకటైతే వచ్చింది. నా కేటీఆర్ అండ్ టీం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోయి అక్కడ వట్టెనాగులపల్లిలో ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలతో కూర్చొని మాట్లాడితే అక్కడ నిన్న వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో అది పేపర్కి వచ్చినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఉన్నాయి, చాలా అక్రమాలు ఉన్నాయి. మరి అక్రమాలు ఎందుకు బయట పడతలేవు అని అంటే, ఇప్పుడు బయట పెట్టినోడిని ఏదో ఒక రకంగా చేసి వాళ్ళని వాళ్ళ వైపు మాట్లాడుకునేటటువంటి కాంప్రమైజింగ్లు జరుగుతున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసమే మీరు పాలన చేస్తున్నా అని చెప్పేసి ఒకవేళ కనుక మీరు చెప్తే, నన్ను ఆడినన్నా మర్చిపోయిట్లేనని చెప్తే, ఈ ప్రజల భూములు గుంజుకునుడు, ఈ బెదిరింపులు చేస్తుడు, ఈ భూములు కబ్జా చేసుడు ఈ బంద్ చేయరు. ఫస్ట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు ఖమ్మంలో ఎంత సంపాదించుకున్నావు తెలియదా? నువ్వు పాల్వంచ కొత్తగూడెంలో ఎంత సంపాదించుకున్నావు తెలియదా? ప్రజలకి అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు. అసలు నువ్వు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎందుకు వచ్చినావు తెలియదా? ఇక్కడ క్లియర్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 100% ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిందే. మీ మంత్రి
ఇంత కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇంత అక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మీరు మాట్లాడకపోతే ఏంది అసలు? నిన్న వీళ్ళందరూ కూడా కేటీఆర్ అండ్ టీం వీళ్ళందరూ కూడా ఎవరిని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చెప్పేసి గవర్నర్ను కోరినటువంటి బీఆర్ఎస్ నేతలు నిన్న వీళ్ళందరూ కలిసి ఏది మన గవర్నర్ను కలిసిరు. వీళ్ళందరూ కూడా ఎవరిని, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి వెళ్ళి బర్తరఫ్ చేయాలని చెప్పేసి వీళ్ళు గవర్నర్ను కలిసిరు. ఎవరెవరు ఉన్నారు ఇందులో? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకా చాలామంది కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఇక్కడ శివప్రతాప్ శుక్లాను కలిశారు వీళ్ళందరూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాను నిన్న కలిసి ఆయనకు ఏది లెటర్ ఇవ్వడం జరిగింది. ఈయనని మంత్రి పదవి నుంచి వెళ్ళి బర్తరఫ్ చేయాలి, అసలు ఈ మంత్రివర్గం నుంచి వెళ్ళి తీసేయాలి అసలు అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈయన చేస్తున్నటువంటి భూ కుంభకోణాలు, అక్రమ గుంజుకునుడు, ఈయన చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని తీసుకుపోయి అలా ముందర పెట్టారు. మరి ఏం చేస్తారు ఏందనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఎంత పోయి మాట్లాడినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు, మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేటీఆర్, మళ్ళీ వీళ్ళంతా బయట దోస్తులే. మరి ఎంతవరకు కొట్లాడతారు అనేది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఇప్పుడు వీళ్ళకి తెలుసు, వీళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళకి తెలుసు. ఏంటంటే ఇప్పుడు ప్రజలను పిచ్చోళ్ళని చేయడం కోసం తప్పితే ఇది ఏమున్నదండి ఇందులో? వీళ్ళు చేసేది ఏమో మామూలుగా ఉందా? వీళ్ళు ఏమైనా మామూలు చేసిరా? లెక్కలు తీస్తే మామూలు లేలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళని అనాలి, వాళ్ళు వీళ్ళని ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారు. చూసే జనాలు లాస్ట్కి వచ్చేవరకల్లా అరే అమ్మ ఏందిరా అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనే కాడికి వస్తుంది, పిచ్చోళ్ళం అయిపోతుంది లాస్ట్కి వచ్చేవరకల్లా. కానీ ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికన్నా నువ్వు చేసేటటువంటి భూములు గుంజుకునేటటువంటి ఈ భూ అక్రమాలని, భూదందాలని, ఈ స్కామ్లను బంద్ చేసి నిమ్మలంగా పాలన చేసేటటువంటి పరిస్థితి కల్పించుకో. లేకపోతే మాత్రం తెలంగాణ సమాజం నీకు ఖచ్చితంగా రాజకీయంగా మళ్ళీ మిమ్మల్ని జనాలకు తిరగలేనటువంటి పరిస్థితి జరుగుతుంది. సో తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా సమస్య మన దాకా వస్తేనే మనం మాట్లాడదామని చెప్పేసి అనుకోకండి. ఈ భూదందాలు, ఈ అక్రమాలు, వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి పనులన్నీ మనం ఎండగట్టకపోతే వీళ్ళు చేసేటటువంటి పనులు చేసుకుంటూనే పోతారు. సో తప్పకుండా మళ్ళా ఇంకొక వీడియోతోని అసలు ఈ రాఘవ కన్స్ట్రక్షన్ ఏంటి, అసలు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి మైనింగ్ ఏదైతే ఈ మైనింగ్ మాఫియా ఉన్నదో దీనికి సంబంధించి పూర్తి వీడియో తప్పకుండా మనం క్లియర్గా అన్నీ తెలుసుకొని మనం తప్పకుండా మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.